Hi guys, good afternoon. Today we will discuss about adjective. Adjective ni Telugulo విశేషణము అని అంటారు. The word which says something more about a noun or pronoun is called an adjective. అంటే నామవాచకమును లేదా సర్వనామమును గురించి చెప్పే పదమును అడ్జెక్టివ్ అని అంటారు. వాటిలో టైప్స్ చూద్దాం. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే గుణాన్ని లేదా నాణ్యతను తెలిపే విశేషణాలు. ఎగ్జాంపుల్ బ్లాక్, వైట్, లాంగ్, షార్ట్, గుడ్, బ్యాడ్, అలా ఎక్సెట్రా అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటే పరిమాణాన్ని తెలిపే విశేషణాలు. ఎగ్జాంపుల్ ఆల్, హాల్ఫ్, మెనీ, ఫ్యూ, లిటిల్, గ్రేట్, మచ్, సమ్, మోస్ట్, ఎక్సెట్రా ఇలా. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అంటే సంఖ్యను తెలిపే విశేషణాలు. ఎగ్జాంపుల్స్ కార్డినల్ నెంబర్స్ అంటే 1, 2, 3 అలా ఎక్సెట్రా అనమాట. నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎక్సెట్రా. అండ్ ఇండిఫినిట్ నెంబర్స్ అంటే సమ్, మెనీ, ఫ్యూ ఎక్సెట్రా అలా. నెక్స్ట్ వన్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటే చూపే విశేషణాలు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి దిస్, దట్, దీస్, దోస్ అలా. ఇంకొకటి వచ్చేసి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ప్రశ్నార్థకమైన విశేషణాలు. క్వశ్చనింగ్కి వాడతాం కదా అలా. వేర్, వాట్, విచ్ అండ్ హూజ్ ఎగ్జాంపుల్స్ అవి. అండ్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే పంపిణీ విశేషణాలు అంటే ఎగ్జాంపుల్స్ ఈచ్, ఎవర్, నెయిదర్, ఎయిదర్ అలా. నెక్స్ట్ వన్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే యొక్క అనే అర్థాన్ని ఇచ్చే విశేషణాలు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై అంటే నా యొక్క, అవర్ అంటే మా యొక్క, యువర్, హిజ్ అలా ఎగ్జాంపుల్స్. ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటే పుట్టుకను లేదా జాతిని తెలిపే విశేషణాలు. ఎగ్జాంపుల్స్ ఇండియన్, అమెరికన్, రోమన్, ఎలిజబెథన్ ఎక్సెట్రా ఇలా. నెక్స్ట్ వన్ అడ్వర్బ్. అడ్వర్బ్ని ఇది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 5th టైప్ అనమాట. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. ఏ వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ అవర్ క్వాలిటీ ఆఫ్ మీనింగ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్, ఏ వర్బ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. అంటే ఏ పదం అయితే విశేషణం గురించి లేదా క్రియ గురించి లేదా మరో క్రియా విశేషణం గురించి వివరిస్తుందో దానిని అడ్వర్బ్ అని అంటాం. ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్ అంటే ఇవి 6 టైప్స్ చెప్తాడండి. అడ్వర్బ్స్ మొత్తం 10 రకాలంట. అడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటే సమయాన్ని తెలిపేవి. ఎగో, సిన్స్, బ్యాక్ ఎగ్జాంపుల్స్ ఇవి. బిఫోర్, ఎర్లీ, సూన్, ఆల్రెడీ, గెట్, ఎట్, స్టిల్, టుడే, టుమారో, దెన్, లాటరల్ అట్లా ఎగ్జాంపుల్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటే ప్రాంతాన్ని తెలిపేవి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి హియర్, దేర్, నియర్, బై, అప్, డౌన్, ఇన్, అవుట్, ఎనీవేర్, నౌ, హియర్ అలా ఎక్సెట్రా. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే పద్ధతిని లేదా విధానాన్ని తెలిపేవి. ఎగ్జాంపుల్స్ బ్రేవ్లీ, క్విక్లీ, స్లోలీ, ఈజీలీ, బ్యాడ్లీ, హార్డ్లీ, ఫాస్ట్, వెల్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే తరచుదనాన్ని తెలిపేవి. ఎగ్జాంపుల్స్ ఆల్వేస్, ఎవర్, నెవర్, ఆఫెన్, సెల్డమ్ ఎక్సెట్రా. అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటే మోతాదును తెలిపేవి. ఎగ్జాంపుల్స్ ఆల్మోస్ట్, వెరీ, వెరీ మచ్, టూ, ఎనఫ్, సో మచ్, జస్ట్, ఆఫ్ కోర్స్ అలా. నెక్స్ట్ వన్ వచ్చేసి రిలేటివ్ అడ్వర్బ్స్ అంటే కలిపే లేదా తెలిపే పదాలను రిలేటివ్ అడ్వర్బ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ వెన్, వేర్, వై, వెనెవర్, వెనెవర్ అలా. నోట్ అంటే ఒక ఇంపార్టెంట్ వచ్చేసి రిలేటివ్ అడ్వర్బ్స్ ద్విపాత్రాభినయం చేస్తాయి. ఎందుకనగా ఇవి అడ్వర్బ్లుగా మరియు కంజంక్షన్లుగా పనిచేస్తాయంట. నెక్స్ట్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ప్రిపోజిషన్ని తెలుగులో విభక్తి ప్రత్యయము అని అంటారు.
A preposition is a word as usual placed before a noun or pronoun is show place, time, cause, purpose or means. స్థానాన్ని లేదా సమయాన్ని లేదా కారణాన్ని లేదా ఉద్దేశాన్ని లేదా మార్గాన్ని తెలిపేందుకు నామవాచకముకు లేదా సర్వనామానికి ముందు వాడే పదాలను ప్రిపోజిషన్ అని అంటారు. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇవి 2 types. దే ఆర్ సింపుల్ ప్రిపోజిషన్స్ అండ్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆన్, అపాన్, అప్, డౌన్, ఫ్రమ్, సిన్స్, టు. కాదు, వీటిని వాడతారనమాట సింపుల్ ప్రిపోజిషన్కి. నెక్స్ట్ వన్ కాంపౌండ్ ప్రిపోజిషన్లో అమాంగ్, అమాంగెస్ట్, బిట్వీన్, బిలో, బ్రీత్, అలాంగ్, అక్రాస్, అబౌట్ ఇలా ఎక్సెట్రా ఇలా వాడతారు. ఇంపార్టెంట్ వచ్చేసి దీంట్లో ఒక నౌన్కు అడ్వర్బ్కు లేదా ఒక అడ్జెక్టివ్కు ముందుగా ఏ లేదా బి అనే అక్షరాలను చేర్చడం ద్వారా ప్రిపోజిషన్ను నిర్మిస్తే అటువంటి ప్రిపోజిషన్లను కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని అంటారనమాట. నెక్స్ట్ కంజంక్షన్ని తెలుగులో సముచ్చయము అని అంటారు. ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ దట్ జాయిన్స్ వర్డ్స్, ఫ్రాసెస్ ఆర్ క్లాజెస్. పదాలను ఫ్రాజెస్ గాను క్లాజెస్లను కలిపే పదమే కంజంక్షన్ అంటారు. కైండ్స్ ఆఫ్ కంజంక్షన్ వచ్చేసి 2 types. దే ఆర్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ సబ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేట్ అంటే దే ఆర్ యూజ్డ్ టు జాయిన్ గ్రామటికలీ యూనిట్స్ ఆఫ్ ది సేమ్ క్లాస్, ర్యాంక్ ఆర్ ప్యాటర్న్. ఒకే రకమైన వాక్యాలను లేదా పదాలను కలిపేందుకు వీటిని వాడతారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి అండ్, బట్, ఆర్, నార్, ఎయిదర్, ఫర్, స్టిల్, సో ఎక్సెట్రా అలా. సబ్ఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే దే ఆర్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ సబ్ఆర్డినేట్ క్లాజెస్ అండ్ జాయిన్ దెమ్ టు ప్రిన్సిపల్ మెయిన్ క్లాజెస్. ఒక సబ్ కోఆర్డినేట్ క్లాజ్ను ఒక మెయిన్ క్లాస్తో కలిపేందుకు వీటిని వాడతారంట. దాదాపు వీటిని కాంప్లెక్స్ సెంటెన్సెస్తో సెంటెన్స్లలో వాడతారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్టర్, ఆల్త్రో, గ్రాంటింగ్, యాజ్ ఇఫ్, యాజ్ త్రో, ఇన్, కాల్ ఎక్సెట్రా ఇలా. లాస్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ వన్ అయిన ఇంటర్జెక్షన్ గురించి తెలుసుకుందాం. An interjection is a word which expresses some sudden and strong feelings such as joy, surprise, sorrow, fear, etc. హఠాత్తుగా మనసులో కలిగే సంతోషమును కానీ, ఆశ్చర్యమును కానీ, బాధను కానీ, భయాన్ని కానీ తెలిపే మాటలను ఇంటర్జెక్షన్ అని అంటారు. అక్కడ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న అన్ని 8 గురించి తెలుసుకుందాం.